ఈ రోజు ప్రపంచంలో అత్యంత చర్చనీయాంశంగా ఉన్న చైనా మరియు తైవాన్ వివాదం గురించి తెలుసుకుందాం. 1949లో చైనాలో జరిగిన అంతర్యుద్ధం తర్వాత ఓడిపోయిన ప్రభుత్వం తైవాన్‌కు వెళ్లి అక్కడ తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కానీ చైనా మాత్రం తైవాన్ తన దేశంలో భాగమే అని ఇప్పటికీ చెప్తోంది. మరోవైపు తైవాన్ తనకు స్వంత ప్రభుత్వం, సైన్యం మరియు ఎన్నికలు ఉన్నాయని, తాము స్వతంత్రంగా పాలించుకుంటున్నామని చెబుతోంది. ఈ విభేదానికి మరో ముఖ్యమైన కారణం టెక్నాలజీ. ప్రపంచంలో ఉపయోగించే అనేక మొబైల్ ఫోన్స్, కంప్యూటర్ మరియు ఎలక్ట్రానిక్ పరికరాలకు అవసరమైన సెమీకండక్టర్ చిప్స్‌లో పెద్ద భాగం తైవాన్‌లో తయారవుతుంది. అందుకే తైవాన్ ప్రపంచానికి చాలా ముఖ్యమైన ప్రాంతంగా మారింది. అమెరికా తైవాన్‌కు మద్దతు ఇస్తుండగా, చైనా దీనిని వ్యతిరేకిస్తుంది. ప్రస్తుతం ఈ సమస్య పరిష్కారం లేనప్పటికీ, చైనా మరియు తైవాన్ మధ్య ఉన్న ఈ వివాదం ప్రపంచ రాజకీయాలపై పెద్ద ప్రభావం చూపుతోంది. అలాగే తైవాన్ ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన సెమీకండక్టర్ చిప్ తయారీ కేంద్రాల్లో ఒకటి. ప్రపంచంలో అనేక టెక్నాలజీ కంపెనీలు తైవాన్‌లో తయారైన చిప్‌లపై ఆధారపడుతున్నాయి. అలాగే ఇక్కడ చాలా పెద్ద కంపెనీలు ఉండగా, ఇవి అన్ని చైనాతో ఇంటరాక్ట్ అవ్వడం వల్ల దీనిపైనే ఆధారపడుతూ ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విషయాల కోసం డైలీ డోస్ తెలుగు 360 ఛానల్‌ను సబ్స్క్రైబ్